బైబిల్లో బూతులు ఉన్నాయన్న? బైబిల్లో బూతు ఒక్క బూతు కూడా లేదన్న. ఒక్క బూతు కూడా లేదు. బూతులు అసలే లేవు. ఒక్క బూతు కూడా లేదు, ఉండేదానికి వీలు లేదు. బైబిల్లో బూతులు ఉన్నాయి. బైబిల్లో చాలా ఇబ్బందికర వ్యాఖ్యలు ఉన్నాయి అని అనుకునేటోళ్ళు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి మిత్రులు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చెప్పండి. ఒకవేళ కనుక కామెంట్ చేస్తే, ఒకవేళ అది బూతు అంటే కనుక పురుషుడు చేస్తూ ఉంటే కనుక పురుషాంగాన్ని కట్ చేసుకొని చేయాలి అక్కడ కామెంట్. ఎందుకంటే చీచి ఇది ఎందుకు నా శరీరంలో అని. ఒకవేళ స్త్రీలు కనుక అయితే ఆపరేషన్ చేసుకోవాలి, ఓకేనా? కాబట్టి మన శరీరం ఉండే అవయవాలు కనుక బూతులు అయితే వాటిని తొలగించుకొని కామెంట్ చేయమని చెప్పండి. లేదు అవి బూతులు కాదు చాలా మంచివి అంటే కనుక కామెంట్ చేయడం ఆపేసేయండి. ఎందుకంటే గైనకాలజీ దగ్గరికి వెళ్తే ఏం చూస్తారు వాళ్ళు? గైనకాలజీ దగ్గరికి వెళ్తే ఒక లేడీ వెళ్తే ఏం చూస్తారు వాళ్ళు? బూతుని చూస్తారా? మన శ్రీశ్రీ అనుకుంటారు, కవి ఒక మాట అన్నాడు ఏంటంటే, అది మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అంటాడు. చూసే కోణంలో ఉంటుంది కదా, అది మర్మస్థానం కాదు జన్మస్థానం అని అంటాడు. కాబట్టి చూసే కోణంలో ఉంటుంది. మన శరీరం ఉండే అవయవాలు బూతులు అయితే కనుక కామెంట్ చేయమని చెప్పండి, వాటిని తొలగించుకొని. లేదు అవి మంచివి అని అంటే కనుక కామెంట్ చేయడం ఆపేసేయండి. బైబిల్ బూతులు లేవు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు, అలాగే సృష్టిలో మానవుని చేశాడు. మానవుని చేశాడంటే ప్రతి అవయవాన్ని చేసింది ఆయనే. కాబట్టి బూతు కాదు. ఆ అవయవాలని చేసిన దేవుడు వాటి గురించి మాట్లాడేదానికి అర్హుడు, ఆయన మాత్రమే అర్హుడు. ఇప్పుడు నా బిడ్డ ఉంది, నా బిడ్డను నగ్నంగా నేను చూడగలుగుతాను, చిన్న బిడ్డని. నాకేం తప్పు అనిపిస్తుంది, తనకేం తప్పు అనిపించదు. కాబట్టి అవయవాలు బూతులు కాదు, వాటిని వాడే విధానం తప్పు. అలా బైబిల్ చెప్పలే. కానీ మీరు కట్ చేసుకొని ఆపరేషన్లు చేసుకొని అనడం యాజ్ ఎ పాస్టర్గా మీకు సబబేనా? మీరు అడిగిన మా ప్రశ్న సబబు అయితే నేను చెప్పిన సమాధానం రెండింతల సబబు కదా. సబబే అంటారు మీరు? 100%. ఓకే.